ప్రభునామం పేరిట అందరికీ వందనాలు. ఈ అన్న పాట పాడినట్లు కన్నయ్య బ్రదర్ పాట ఈరోజు వాక్యానికి కూడా రిలేటెడ్. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు శోధనలు వేదనలు. చాలాసార్లు మనము మాట్లాడుకుంటూనే వచ్చాము. అలాగే మరి నేను ప్రతిసారి ఒకటే చెప్తాను, మనం కొత్తగా నేర్చుకునేది ఏం లేదు, కానీ మళ్ళా 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 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తా ఉన్నాం. దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తా ఉన్నాము. మరి అవసరంలో మన అవసరతను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ రావడము మనము చూస్తా ఉన్నాము. సో మరి ఈ దినాన కూడా దేవుడు మనకు ఒక విషయాన్ని మరలా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడని నేను మరి గ్రహిస్తా ఉన్నాను. అదేంటి అంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించడం, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల, అలాగే మనుషుల్ని నమ్ముకోవడం వల్ల జరిగే పరిస్థితులు మరి మనకు తెలిసిన విషయాలే. మరలా మరొక్క మారు మరి ఒక 2 గ్రూపులను మనం ఒకసారి చూసుకుందాము. మరి ఆధారమైనటువంటి వాక్య భాగం ఒకసారి చూద్దాము. కీర్తన 118వ కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాము. 118వ కీర్తన 8వ వచనము నేను చదువుతా ఉన్నాను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఇదే వాక్యము మరి మనము మరి 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము చదువుతా ఉన్నాను. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేరి. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహినోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు సౌలు రాజు నుంచి దూరంగా పారిపోతూ, మనం ఎప్పుడు చూసేది ఇదే, దావీదు ఇంటి దగ్గర ఉండడం అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు పారిపోతూ గుహల్లోనూ అరణ్యాల్లోనే నివసిస్తా ఉన్నాడు. తన బాల్యం అంతా కూడా అరణ్యంలోనే ఉండింది. ఆ తర్వాత మరి తర్వాత కాలంలో కూడా తను రాజు అయ్యేంత వరకు కూడా మరి తను ఇలాగనే గుహల్లోనూ అరణ్యంలోనూ తిరగడమే జరుగుతూ వచ్చింది. నేను దావీదు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బహుశా దావీదు చిన్ననాటి నుంచి అరణ్యంలో ఎక్కువ గడపడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, తర్వాతి కాలంలో తనకు కావలసినటువంటి ఆ యొక్క శిక్షణ, మనం పోయినసారి కూడా మరి ఆ మాటను చెప్పుకున్నాము. ట్రైనింగ్ అనేది మరి ప్రత్యేకంగా ఆర్మీలో ట్రైన్ అవ్వలేదు, కానీ దేవుడు మనకు కావలసినటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల నుంచే ట్రైనింగ్ మనకి ఇస్తాడు. దావీదుని చూసినప్పుడు అదే
మనము మరి గ్రహించాల్సిన అది గ్రహించొచ్చు మనము. చిన్ననాటి నుంచి అరణ్యంలో వచ్చాడు. ఎంతో బలమైనటువంటి సింహాలను, అలాగే మరి ఆ క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడానికి మరి దేవుడిని ఆశ్రయించి తను ఎలాగను వాటి నుంచి తప్పించుకున్నాడు. తన మందను ఎలాగ కాపాడుకున్నాడు మనకు తెలిసిన విషయమే. అంత మాత్రమే కాదు కానీ, ఎంతో తనకెదురుగా కనిపిస్తున్నటువంటి తను మరి ఎక్కలేనటువంటి కొండల వైపు చూస్తూ, దేవా నన్ను ఎక్కించవా అని దేవుణ్ణి ఆశ్రయించడము, దేవుని వైపు చూసి ఆయన మరి ఆ కొండల వైపు చూసి అవి నన్ను ఎక్కించవా అని తన శక్తికి మించిన దాని కొరకు తను ప్రార్థించడము, దేవుణ్ణి వేడుకోవడము, అది ఎక్కిస్తాడన్న ఆ యొక్క నమ్మకంతో, విశ్వాసంతో అడగడము, ఇవన్నీ మనం చూస్తా వచ్చాము. ఆయన దావీదు విషయంలో ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచడానికి, అలాగే నమ్మకం ఉంచడానికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. అయినప్పటికీ చిన్ననాటి నుంచే దావీదుకున్నటువంటి నమ్మకం, దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ చాలా గొప్పది. దాన్ని బట్టే చాలా మంచిగా ట్రైన్ అవుతూ వచ్చాడు. దాదాపు తన జీవితం అంతా కూడా అరణ్యంలోను, గుహల్లోనే ఉంటా వచ్చింది. ఇక్కడ కూడా మరి తను ఇలానే పారిపోతూ వస్తా ఉన్నాడు. ఇలాంటి సమయంలో మరి ఒక ఆకీషు రాజును ఆశ్రయించడము, అలాగే మరి ఆకీషు రాజు కూడా తనకు దావీదుకు ఆశ్రయం ఇవ్వడము ఇలాంటి జరిగింది. అదే సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు దావీదును బట్టి భయపడడం జరుగుతూ ఉంటది. పై వచనాల్లో మనం చూసినట్లయితే దావీదును బట్టి భయపడి, అయ్యో ఈ దావీదు ఏంటి ఇక్కడ ఉన్నాడు, సౌలుకు 1000 కొలదిగాను దావీదుకు 10,000 కొలదిగాను హతము చేసిరని పాడిన పాటలు ఈయన గురించి కాదా, ఈయనేంటి ఇక్కడ ఉన్నాడు? ఆ పాట ఎవరి గురించి పాడారు? ఈ యొక్క మరి తమ వాడైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి మరి గొల్యాతును చంపినప్పుడే కదా ఆ పాట పాడారు. అదే దావీదు ఇక్కడ ఉన్నాడంటే బహుశా మనకు కూడా ప్రమాదము అని చెప్పేసి మరి ఫిలిస్తీన్లు మరి ఆకీషు రాజును తొందర పెట్టిన దాన్ని బట్టి మరి ఆకీషు రాజు దావీదుతో అనడం ఏంటి అంటే, నువ్వు నాకు దేవదూత లాంటి వాడిగా కనిపిస్తా ఉన్నావు, కానీ మా మధ్య నువ్వు ఉండడము మాకు క్షేమకరము కాదని ఫిలిస్తీన్ల పెద్దలు తలుస్తా ఉన్నారు, కాబట్టి దయచేసి నా ఎదురు నుంచి వెళ్ళిపో. అంటే దావీదు అక్కడ మనుషులను ఆశ్రయించాడు. మరి మనుషులను ఆశ్రయించినప్పుడు ఒక రాజు ఆ రాజును ఆశ్రయించినప్పుడు ఆ రాజు అంటా ఉన్నాడు, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రాజు చేతులు ఎత్తేసేసాడు. తను ఆశ్రయించినప్పుడు తను ఒక స్థలాన్ని చూపించాడు. ఆ స్థలంలో వీళ్ళు ఉంటా ఉన్నారు. ఆ తర్వాత మరి అయితే అక్కడున్న పరిస్థితులను బట్టి తనకు ప్రమాదం అని చెప్పి తనను ఆశ్రయించినటువంటి దావీదును ఆకీషు రాజు వెళ్ళిపోమ్మంటా ఉన్నాడు. మరి వెళ్ళిపోమన్నప్పుడు దావీదు రాజు తిరిగి మరి సిక్లగునకు రావడము జరుగుతా ఉంది. దావీదు అలాగే తనతో పాటు ఉన్నటువంటి 600 మంది మరి సిక్లగు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి వీళ్ళొచ్చేలోపు అంతా కాల్చివేయడము, అలాగే తమ యొక్క పిల్లలు, అలాగే తమ యొక్క భార్యలు చెరపట్టబడి పోవడము, అవన్నీ వీళ్ళు చూస్తారు. వీళ్ళు ఆకీషు రాజు దగ్గర క్షేమంగా ఉన్నామని అనుకున్నారు, కానీ తిరిగి వచ్చేసరికి తమ వారు అక్కడ ప్రమాదంలో ఉన్నారన్న విషయం వీళ్ళకి తెలియలేదు. తిరిగి వస్తే గానీ తెలియలేదు. అది తిరిగి వచ్చేసరికి వారు లేరు. దాంతో అప్పటికే దావీదును గూర్చి తనతో ఉన్నటువంటి జనులకు, దావీదును ఆశ్రయించినటువంటి వీళ్ళందరూ ఎప్పుడైతే దావీదు అదుల్లాము గుహల్లో ఉంటా ఉన్నాడో, మరి సౌలు నుంచి దూరంగా పారిపోతా ఉన్న సమయంలో అదుల్లాము గుహలో ఆశ్రయించినప్పుడు దావీదు, ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడు, ఈ గుహలో ఉన్నాడు, ఆ గుహలో ఉన్నాడు అని తెలుసుకుంటూ మరి దావీదును ఇష్టపడేటువంటి వారు దావీదుకు
ప్రేమించేవారు, దావీదుని ప్రేమించేవారు. అలాగే మరి సౌలుతో పోయినటువంటి వారు, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి నెక్స్ట్ కాబోయే రాజు దావీదు అన్న విషయాలు ఎరిగినటువంటి వారు, అలాగే తమ పరిస్థితుల్లో తమకున్నటువంటి మరి బాధలను బట్టి కానీ ఏదైనా పరిస్థితి ఏదైనా సరే వారందరూ దావీదును ఆశ్రయించినటువంటి వారు. దావీదుతో ఉన్న వాళ్ళందరూ దావీదును ఆశ్రయించినటువంటి వారే. తమ పరిస్థితులను బట్టి కానివ్వండి, లేదంటే దావీదును ప్రేమించి అయినా కానివ్వండి, పరిస్థితి ఏదైనా సరే వీరందరూ కూడా దావీదును ఆశ్రయించినటువంటి వారే. వారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే, దావీదును ఆశ్రయించినప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తా ఉంది. ఇక్కడ దావీదు ప్రతిసారి దేవుడి మీద ఆధారపడి తప్పించుకుంటా వస్తా ఉన్నాడు. కానీ దావీదు ఆధారపడినంతగా దావీదు మీద ఆధారపడిన వాళ్ళు దేవుని మీద ఆధారపడలేకపోతా ఉన్నారు. దావీదు ప్రతి విషయానికి దేవుడి మీదనే ఆధారపడతా ఉన్నాడు. అయితే వీళ్ళందరూ దావీదును ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, దావీదు యొక్క ఆలోచనలకు, దావీదు యొక్క నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాడో తెలియని పరిస్థితి. అలాంటి పనులకు వీళ్ళు విసిగిపోయి ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్తము కోల్పోవడాన్ని బట్టి, సమస్తము అలాగే వారి యొక్క మరి సంతానము, భార్యలు చెరపట్టబోవడము ఇది చూసి వాళ్ళ శక్తికి మించి ఇక ఏడవడానికి కూడా శక్తికి లేనంత బిగ్గరగా ఏడుస్తూ ఒకానొక సమయంలో దావీదును రాళ్లతో చంపాలని అనుకున్నారు. వీళ్ళందరూ ఎవరు? దావీదును ఆశ్రయించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కలిగిన పరిస్థితులను బట్టి దావీదును చంపాలని చూశారు వీళ్ళు. దావీదును చంపాలని చూశారు. ఇద్దరికి ఒకటే పరిస్థితి. దావీదుకు అక్కడ దావీదుతో ఉన్న వాళ్ళకి ఏ పరిస్థితి ఉందో దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. కానీ వీళ్ళందరూ దావీదు వైపు చూస్తా ఉన్నాడు. ఆ పరిస్థితులను బట్టి దావీదే దీనికి కారణము అని దావీదును చంపడానికి చూస్తా ఉన్నారు. కానీ దావీదుకు కూడా మరి తన పిల్లలు కూడా, తన భార్యలు కూడా చెరపట్టబడబడ్డారు కదా. ఆయన కూడా అంతగానే ఏడుస్తా ఉన్నాడు. అయితే చివరి ఎంత చక్కని మాట, ప్రాణము జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దావీదు ప్రతి విషయంలో కూడా ఇదే చేస్తూ ఉంటాడు. చిన్ననాటి నుంచి ప్రతి విషయంలోనూ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. దేవుడి వైపే చూస్తాడు. యుద్ధానికి వెళ్ళాలా వద్దా, ఈ పని చెయ్యాలా వద్దా, నేను అటు వెళ్ళాలా వద్దా, ఈ పనులన్నీ మరి దావీదు ప్రతి విషయంలోనూ దేవుని దగ్గర విచారణ చేస్తాడు. విచారణ చేయకుండా చేసిన పనులలో దావీదు ఫెయిల్ అయ్యాడు. అవి మనకు తెలిసినవి, మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విచారణ చేసి వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా దావీదుకు మాత్రమే కాదు, మన పితరులందరూ ఏదైతే విచారణ చేసి ముందుకు వెళ్ళారో ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా చేసుకుని వచ్చారు. పరిస్థితి ఇద్దరికి ఒకటే. దావీదుకు ఒకటే, దావీదుతో ఉన్న వరకు ఒకటే పరిస్థితి. ఇద్దరు ఒకటే కోల్పోయారు. ఇద్దరి బాధ ఒకటే. కానీ వాళ్ళెవరిని ఆశ్రయించారు, ఎవరి మీద ఆధారపడి ఉన్నారు. అలాగే ఇప్పుడు మరి పరిస్థితులను బట్టి ఇప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడతా ఉన్నారు. ఇప్పుడు దావీదును ఆశ్రయించడం తప్పని అనట్లేదు, కానీ దావీదు వెళ్ళి ఆకీష్ రాజు అక్కును చేరడం తప్పనడం లేదు. కానీ సంపూర్ణంగా వారి మీద ఆధారపడకూడదు. సర్టన్ టైం ఖచ్చితంగా అధికారులకు లోబడాలి. అధికారులను ఏర్పాటు చేసిన వాడు దేవుడే, లీడర్స్ ఏర్పాటు చేసిన వాడు దేవుడే. అయితే సంపూర్ణంగా వారి మీద, మనుషుల మీద ఆధారపడమని దేవుడు చెప్పలేదు. ఒక లిమిట్ ఉంది.
మనము పూర్తిగా ఆధారపడవలసింది దేవుని మీద. మరి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనం కొన్ని మరి ఈ లోకానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి, మరి ఇక్కడ ఉన్న వాటిని బట్టి మనకున్నటువంటి అధికారులకు లోబడాలి. వారు చెప్పింది చేయాలి. అట్ ద సేమ్ టైం అంతకు మించి మనం దేవుడి మీద ఆధారపడాలి. అంతకు మించి ఆధారం దేవుడే. మనం ఆశ్రయించాల్సింది దేవుడే. దేవునికే మొదటి స్థానము. బాధ వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా దావీదు వైపు చూస్తా ఉన్నారు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. తమకు రాజుగా లేదా తమకు లీడర్ గా ఉంటా ఉన్నాడు, కరెక్టే. కానీ తను కూడా మనుషుడే కదా. తను దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నాడు. అది మనం నేర్చుకోవాలి. తను దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నాడు, అది కూడా మనం నేర్చుకోవాలి. అది నేర్చుకొని అది మనం చూడాలి. మన నాయకులు కానివ్వండి, మన అధికారులు కానివ్వండి, మన ముందున్న మన పితరులు కానివ్వండి, వాళ్ళు ఏం చేశారో అది చూడాలి మనము. వీళ్ళని మనము అనుసరిస్తా ఉన్నప్పుడు వీళ్ళెవరిని అనుసరించారో అది మనం అనుసరించాల్సింది. పూర్తిగా వీళ్ళ మీద ఆధారపడుతూ ప్రతిదానికి వీళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అంటే వీళ్ళేం చేశారో దాని వైపు మనం చూడడము. అంతేకాని వీళ్ళ మీద, మనుషుల మీదనే ఆధారపడడం కాదు. వీళ్ళు మనకు మధ్యవర్తులు. ఇక్కడ మరి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి దావీదు బలాన్ని పొందుకుంటా ఉన్నాడు. కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. 16వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వాడికి శ్రమలు విస్తరిస్తాయి. ఇందాక మరి చదివినట్లు కీర్తనలు 118:8లో మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అలాగే కీర్తన 55వ కీర్తన 22లో ఉంటుంది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే ఆదుకునేవాడు. అలాగే మరి దావీదు ఇంకొక మాట, మరి 18వ కీర్తన 1వ వచనంలో దావీదు ఒక మాట చెప్తాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా శైలము, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఆశ్రయ దుర్గము నీవే. ఆశ్రయ దుర్గము నీవే అని దావీదు యెహోవానే ఆశ్రయిస్తా ఉన్నాడు. దానిని బట్టి 57వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నా హృదయము నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా హృదయము నిబ్బరంగా ఉన్నది. ఎప్పుడు నిబ్బరంగా ఉంది? తనతో ఉన్న వాళ్ళు చూస్తే దావీదుని చంపాలని చూస్తా ఉన్నారు. అంటే వాళ్ళు శ్రమలు విస్తరిస్తా ఉన్నాయి. వాళ్ళు మనుషుల్ని ఆశ్రయించి ఉన్నారు. దావీదు మీద నమ్మకం పెట్టుకున్నారు పూర్తిగా. యెహోవా వైపు చూడట్లా. వాళ్ళకి తెలీదా యెహోవా? ఆయన యెహోవా వైపు కాకుండా ఇక్కడ దావీదు వైపు చూస్తా ఉన్నాడు. ఆయన మనుషుడే కదా, ఆయనకు ఉన్నాయి శ్రమలు. ఆయన ఎవరిని ఆశ్రయిస్తున్నాడో అది గమనించాలి. అది గమనించి ఆయన ఆశ్రయించడం వదిలేసేసి దావీదు మీదనే పెట్టుకుంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులే. వాళ్ళు బాధపడ్డము, అలాగే వాళ్ళు ఆశ్రయించిన మనుషులు కూడా బాధ పెట్టే పరిస్థితులు వస్తాయి. దావీదు ఆకీషు రాజును ఆశ్రయించినప్పుడు, ఇప్పుడు తను వెళ్ళిపోమన్నప్పుడు ఇంకా ఆకీషు రాజును పట్టుకుని వేలాడలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి దావీదు యెహోవాను ఆశ్రయిస్తా ఉన్నాడు. దాన్ని బట్టి బలాన్ని పొందుకుంటా ఉన్నాడు. బలాన్ని పొందుకొని ఆ తర్వాత మరి హృదయం ఎంతో నిబ్బరం కలిగి ఆ తర్వాత మనం చూస్తాము దేవుని దగ్గర మరి విచారణ చేస్తాడు. ఏఫోదును తెప్పించుకొని మరి దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళాలా వద్దా అన్నప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళి ఎందరినైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరిని మరలా సంపాదించుకోవడం మనము తర్వాతి భాగంలో చూస్తూనే ఉంటాం. మనకు తెలిసిందే ఇదంతా. ఏ పరిస్థితిలోనైనా సరే యెహోవాను మీద ఆశ్రయించిన వారు మాత్రమే నిబ్బరంగా ఉండగలరు. మనుషులను కాదు, కానీ యెహోవా మీద ఆధారపడ్డము. మనం ఈ ఉదయ కాలమున మరొక్క మారు ఆ మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అని మరి నేను విశ్వసిస్తా ఉన్నాను. మరి ఆ విధంగా
మరి ఈ దినాన మరి ఇర్మీయా గ్రంథంలో కూడా ఉంటుంది మనకు. నరులను ఆశించి శరీరం తనకు ఆధారం చేసుకునివాడు తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. పూర్తిగా మనము యెహోవా మీదనే ఆధారపడాలి. మనుషులను వారిని దేవుడు ఏర్పాటు చేసిన కొలది వారిని అనుసరిస్తూ మన ఆశ్రయం మాత్రము దేవుడే చేసుకోవాలి. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ అలాగున మనం ముందుకు వెళ్ళాలని ఉదయకాలంలో మరి దేవుని వేడుకుంటా ఉన్నాను. అటువంటి కృప దేవుడిచ్చిన ముందుకు నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మా.